నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. ఓటుకు నోటు తమిళనాట నోట్ల వర్షం. తమిళ తంబీలకు కనక వర్షం. ఎన్నికల వేళ మొబైల్ మాయాజాలం. అసలు ఏం జరుగుతుంది? తమిళనాడు రాజకీయాలంటేనే ఎప్పుడు ఒక సెన్సేషన్, కానీ ఈసారి ఎన్నికల వేడి అంతకు మించి అన్నట్లుగా సాగుతుంది. ప్రజాస్వామ్య పండగలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నాయి. గతంలో కేవలం బిర్యానీ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లకు పరిమితమైన తాయిలాలు ఇప్పుడు ఏకంగా వేల రూపాయల నగదు, ఖరీదైన స్మార్ట్ ఫోన్స్ స్థాయికి చేరాయి. తమిళ తంబీలను బుట్టలో వేసుకునేందుకు పంచుతున్న ఈ ఎన్నికల డబ్బు, మొబైల్ ఫోన్ల వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీలు గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ఓటును కొనుగోలు చేసేందుకు అభ్యర్థులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఎన్నికల సంఘం ఎన్ని ఆంక్షలు విధించినా, ఎన్ని తనిఖీలు చేస్తున్నా ఎక్కడికక్కడ అక్రమ నగదు ప్రవాహం కొనసాగుతూనే ఉంది. నిఘా వర్గాల కళ్ళుగప్పి మరి కోట్లాది రూపాయలు క్షేత్రస్థాయికి చేరుతున్నాయి. ప్రధానంగా కరూర్, కోయంబత్తూర్, చెన్నై వంటి నగరాల్లో ఓటుకు 2,000 నుండి 5,000 రూపాయల వరకు పంపిణీ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈసారి కేవలం డబ్బుతోనే సరిపెట్టడం లేదు. యువతను మరియు మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు లేటెస్ట్ మోడల్ స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేస్తున్నారన్న వార్త ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. ఓటర్ల వివరాలను ముందే సేకరించి టోకెన్ల రూపంలో ఈ ఫోన్లను అందిస్తున్నట్లు సమాచారం. గల్లీ గల్లీలో ఈ మొబైల్ మ్యాజిక్ నడుస్తుంది. ఇంటింటికి వెళ్లి రహస్యంగా కిట్లను పంపిణీ చేస్తూ ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు. మరోవైపు ఎన్నికల అధికారులు రంగంలోకి దిగి సోదాలు ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా వందల కోట్ల రూపాయల నగదును, వేల సంఖ్యలో మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్స్ వాహనాలను జల్లెడ పడుతున్నాయి. అయినప్పటికీ రాజకీయ పార్టీలు మాత్రం తమ పంథాను మార్చుకోవడం లేదు. టెక్నాలజీని వాడుకుంటూ ఆన్లైన్ పేమెంట్స్ ద్వారా కూడా డబ్బులు పంపుతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలు చూస్తుంటే తమిళనాడులో ఎన్నికలు కాకుండా ధనబల ప్రదర్శన జరుగుతోందా అన్న సందేహం కలుగుతుంది. ఓటుకు వెలకట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న నాయకుల తీరుపై సామాజిక కార్యకర్తలు మండిపడుతున్నారు. డబ్బులు తీసుకొని ఓటేస్తే రేపు మన భవిష్యత్తు ఏంటని మేధావులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుంటుందా? ఈ తాయిలాల పర్వానికి బ్రేక్ పడుతుందా అనేది వేచి చూడాలి. ఏదేమైనా తమిళనాట సాగుతున్న ఈ నగదు మొబైల్ రాజకీయం ఇప్పుడు హాట్ టాపిక్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.